వెల్కమ్ టు ది ప్రైస్ యాక్షన్ సిరీస్ ఇన్ తెలుగు. ఈ సిరీస్ లో మనం ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ గురించి డిస్కస్ చేసాం, సెకండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసాం, థర్డ్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం మార్కెట్ స్ట్రక్చర్ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. ట్రేడింగ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్. మీరు మార్కెట్ స్ట్రక్చర్ ని తెలుసుకోకపోతే సిగ్నల్స్, ఇండికేటర్స్ అన్ని వేస్ట్ అవుతాయి. ఈ రోజు దీని గురించి నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ట్రెండ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలని. వన్స్ దీని గురించి మీకు క్లారిటీ వచ్చాక 70% ట్రేడింగ్లో సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్, మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మార్కెట్లో ప్రైస్ ర్యాండమ్గా మూవ్ అవ్వదు, ఇట్ ఫాలోస్ ఎ స్ట్రక్చర్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఆర్ సైడ్ వైస్. ఇప్పుడు ఒక ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ది అప్ ట్రెండ్. ఇక్కడ ప్రైస్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తూ వెళ్తుంది, దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ 100 నుంచి 120కి వెళ్ళింది, మళ్ళీ రీట్రేస్ అయ్యి 110కే వచ్చింది, తర్వాత 130కి వెళ్ళింది. ఈ సీక్వెన్స్ లో హయ్యర్ రైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతా ఉంటే అది అప్ ట్రెండ్ అని అర్థం. దీనికి డెడ్ ఆపోజిటే డౌన్ ట్రెండ్. ఇక్కడ ప్రైస్ లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ క్రియేట్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్, ప్రైస్ 200 నుండి 180కి వచ్చింది, రీట్రేస్ అయ్యి 190కి వెళ్ళింది, తర్వాత 160కి దిగిపోయింది. సో ఇక్కడ ప్రైస్ లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ ఫామ్ అయింది, దీన్ని మనం డౌన్. సో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, మిగిలింది రేంజ్. దీంట్లో ప్రైస్ ఒక పర్టికులర్ బాక్స్ టైప్ లోనే ట్రాప్ అయిపోతుంది, సేమ్ లెవెల్లో బౌన్స్ అవ్వకుండా ఉంటుంది. క్లియర్ గా హయ్యర్ హైస్ ఉండవు, హయ్యర్ లోస్ ఉండవు. దీన్ని కొంతమంది సైడ్ వైస్ మార్కెట్ అని కూడా అంటారు. ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ ని ఎందుకు నేర్చుకోవాలంటే, ఇండికేటర్స్ కానీ సిగ్నల్స్ కానీ లేట్ గా ఇస్తాయి, కానీ మార్కెట్ స్ట్రక్చర్ మాత్రం అహెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. If you can read structure, you'll know trend continuation or reversals even before indicators give you confirmation. ఇప్పుడు ట్రెండ్ లైన్ అండ్ కన్ఫర్మేషన్. ఒక ట్రెండ్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేయడానికి ట్రెండ్ లైన్స్ డ్రా చేయాలి. అప్ ట్రెండ్ లో డ్రా చేయాలంటే హయ్యర్ లోస్ ని కనెక్ట్ చేసుకుంటూ డ్రా చేయాలి. డౌన్ ట్రెండ్ లో ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే లోయర్ హైస్ ని కనెక్ట్ చేసుకుంటూ లైన్ డ్రా చేయాలి. వన్స్ స్ట్రక్చర్ బ్రేక్ అయిందంటే ట్రెండ్ రివర్సల్ కి సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్, నిఫ్టీ చాట్లో 2020 లాక్డౌన్ లో క్రాష్ అయ్యాక మార్కెట్ 7,500 నుంచి 18,000కి వెళ్ళింది. ఆ టైంలో కంటిన్యూస్ గా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ క్రియేట్ అయ్యి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అయింది. సో మీకు ఈ స్ట్రక్చర్ అర్థమైందంటే ఒక గ్లాన్స్ చేసిన చాట్ లోనే మీరు డిసైడ్ చేయగలరు, బై సైడ్ ట్రేడ్ తీసుకోవాలా లేదా సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలా అని. గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ చెప్పేది మార్కెట్ స్ట్రక్చర్ మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ ని మాస్టర్ చేసుకోండి, దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బికమ్ లాట్ మోర్ ఈజియర్. మీకు మార్కెట్ స్ట్రక్చర్ గురించి అర్థమైంటే కమెంట్ బాక్స్ లో స్ట్రక్చర్ అని టైప్ చేయండి, లేదా దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో మీ డౌట్ ని టైప్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ విత్ క్లారిఫైయింగ్ ద డౌట్స్.